అవతలకి వెళ్ళకండి బ్రదర్. సిల్లిగా ఫోన్ బిజీ పెడతారు ఇప్పుడు. चल चल मोबाइल सर क्रमाराध्य महाभैरव पूजिता महेश्वर లోగతి చెప్పాలి. లోగతి జరుగు బాబు. ఓకే ఓకే ఇంత బయటకెళ్ళండి ఏం కాదు. మా ఉద్యోగాలు పోతే చెప్తే ఓకే ఓకే ఏం కాదు. ఇంత బయటకెళ్ళండి ఏం కాదు. మా ఉద్యోగాలు పోతే చెప్తే ఎప్పుడైతే ఓటు వేస్తామో తెలియని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. మీరైతే ఓట్ చేశారు. ఫోటోగ్రాఫర్ భయ్యా భయ్యా నువ్వు దిగొచ్చు కదా, వంగొచ్చు కదా, ఎందుకు నీకు పని భయ్యా? బాబు ఫోటో తీసుకో, ఫోటో తీ బాబు. ఎవరి గురించి పర్సనల్గా బట్ ఐ థింక్ దట్ బీయింగ్ ఇండియన్స్ బాబు ఫోటో దిగ ఒకసారి. ఓటు వేయాలంటే ఫోటోగ్రాఫర్ ఎందుకంటే nation to flourish. And I think we should be a part of that question. Be a part of కదలొద్దబ్బా ప్లీజ్. wonderful. భయ్యా ఫోన్ తీ. హలో హలో Well, I really నవీన్ ఎందుకు కదిలిస్తావు అట్లా? everyone should feel బాధ్యతగా ఫీల్ అవుతారు, బాధ్యత తీసుకుంటారు. టైం ఉంది. ఫోటోగ్రాఫర్ కింద కూర్చో, కింద కూర్చోరాదు, కింద కూర్చోరాదు గురు. I feel proud. Now that you have cast your vote, you have a right to actually demand something. Yes. ఇక్కడ ఏం డెవలప్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? Hyderabad is a fantastic place. And let's not even talk about only Hyderabad, but generalize. Just the nation has to flourish. So I think and Hyderabad is a part of this amazing nation. Hyderabad is ఈ ఫోటోగ్రాఫర్ అయితే ఎందుకు వచ్చిండు మధ్య Hyderabad is very personal. More than this, I think the nation has to flourish. So please, రండి అందరూ ఓటు కాస్ట్ చేయండి and be a responsible citizen. Thank you. ఫ్యామిలీ కూడా ఓట్ చేసింది కాబట్టి what do you want to say? తీసుకుందామా? ఒకసారి ఓకే సార్ V6 కిందికనమ్మా V6 V6 లోగో కిందికి పెట్టబ్బా ఇంకా కిందికి ఏ నెంబర్ నువ్వు కిందికి
అయితే ఈ పీపుల్ హిల్స్ అనేది ఉన్నతమైన వాళ్ళే ఉంటారు అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అదేం లేదు, అందరూ కనుక బాగానే జరగాల. సాయంత్రం చెప్తారు బాగుంది. నేను ఈ జూబ్లీ హిల్స్కి మొట్టమొదటి ఇల్లు కట్టిన నేనే కనుక అప్పటి నుంచి చూస్తున్నా ఓటర్స్ బాగానే. सर कैसे है सर? సనందర్లో వస్తుంది బాల్ ఓటేసిన రూరల్ హలో హలో అన్న కొద్దిగా అటు తీసుకుంటే వచ్చే వాళ్ళు లోపలికి వెళ్ళాలి. అన్న కొద్దిగా సైడ్లో కొంచెం సైడ్లో ఉండాలి. నేను కూడా వస్తాను. అప్పుడు ఉన్నటువంటి సీమాంధ్రుల్లో కొంచెం ఆవేదన ఉండే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే మాకు అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటుందన్నటువంటి భావన కూడా ప్రజలు కలుగుతుంది. దాన్ని నిజంగా ఆనందిస్తాం. ఓటింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశాలున్నాయి. సుమారుగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా 80 నుంచి 90% జరిగేటువంటి అవకాశం ఉంది. We are not conscious of duties. So I think it is time that citizens also learn to understand that they have a duty to do in this country. How responsible it is for the youth to vote, sir? Pardon? How responsible it is for the youth to vote? Well, it's out, as I told you, it is a duty of citizens. Not the duty. Citizens have to decide what is their duty and what they should do. I thought this was my duty. I have come and cast. So as Madam has come, both of us come, we cast our votes and that's it. And every election we cast our vote. Without fail. Ma'am, will you talk? I have done my duty. Definitely living in Hyderabad, isn't it my duty to vote, cast a vote? Because I want Hyderabad, certain things to be done for Hyderabad. Now I have a right to ask for it. As a citizen here of Hyderabad, definitely. And I have done my duty. Thank you, ma'am. పబ్లిక్ అప్పీల్ చేయండి సార్. ఓటింగ్ పర్సెంటేజ్ ఓటింగ్ ఊరుకోండి లావండి అని కామెంట్ చేయదు. ఊరుకోండి. జోగేష్ గారు వచ్చాను సార్. ముఖ్యంగా టీడీపీ పార్టీ తెలుగుదేశంలో కాపుల రిజర్వేషన్ చూస్తామని చెప్పినప్పుడు జనరల్గా ఆ కులస్తులకి చాలా అసహనం ఉంటుంది. దానికి కారణం ఇది ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. గత దశాబ్దాలుగా దీన్ని చూడాలి, దీని సమస్యను అర్థం చేసుకోవాల్సింది. గత దశాబ్దాలుగా వెనుకబడిన కులాల నుంచి ఒక కొన్ని ప్రాంతాల్లోని కాపుల్ని ఫార్వర్డ్ క్యాస్ట్గా చేశారు. తిరిగి మాకు ఒకప్పుడు ఉన్న స్టేటసే కావాలని వాళ్ళు అడుగుతున్నారు.